జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్. మీరు ఇంతవరకు సినిమాని సోలోగా చూస్తుంటారు లేదా ఫ్యామిలీతో కలిసి చూస్తుంటారు, కానీ ఇక్కడ ఓ ఫ్యామిలీ థియేటర్ ని ఇంటిగా మార్చుకుని ఆ ఇంటికి వచ్చే వాళ్ళకి సినిమా చూపిస్తున్నారట. ఇంతకీ ఆ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళు చూపించే ఆ సినిమా ఏంటో మనము చూసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. సినిమా అంటే నాకు ఎంత పిచ్చంటేనమ్మా, నా డబ్బులంతా సర్వం తగలేసి ఈ సినిమా హాల్ ని కొని ఈ సినిమానే నా ఇల్లుగా మార్చుకొని ఈ సినిమా హాల్ లోనే బతుకుతున్న కుటుంబం అమ్మా నాది. సినీ మహల్. నా కుటుంబాన్ని మొత్తం ఇందులోనే పోషిస్తున్నాను. ముందుగా నా తోటరాముడు చిన్న కొడుకు నా తోటరాముడు. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. ఎర్రకోటలో ఉండే నాకు తోటరాముడు అని పేరు ఎందుకు పెట్టావు? నేను మీ అమ్మ పాతాళ భైరవి సినిమా చూస్తున్నప్పుడు మీ అమ్మకి నొప్పులు వచ్చాయి. రామారావు గారు అలా ఎంట్రీ ఇచ్చాడో లేదు, వెంటనే భూమి మీదకి నువ్వు ఇలా ఎంట్రీ ఇచ్చావు. అందుకే ఆయన గుర్తుగా నీకు తోటరాముడు అని పేరు పెట్టా. పేరు పెట్టిన వేళ విశేషం నాన్న, నాకున్న 3 తోటల జాంకాయ తోట మాయం. అది ఇప్పుడు ఎక్కడ ఉంది నాన్న? ఇక్కడ ఉంది నాన్న, ఇక్కడ ఉంది నాన్న. మీకు ఇంకో అద్భుతమైన అమ్మాయిని పరిచయం చేయబోతున్నా. నా కూతురు చామంతి సినిమా చూసేటప్పుడు పుట్టింది. అందుకే రోజా గారి గుర్తుగా చామంతి అని పేరు పెట్టుకున్నా. అమ్మా చామంతి. చామంతి పువ్వా పువ్వా పువ్వా, నీకు బంతి పూల మేడ కట్టనా. పొద్దు నుంచి సైకిల్ తొక్కుతూనే ఉన్నాయంటమ్మా. చెప్పింది జీతంలో ముందుకెళ్ళాలంటే సైకిల్ తొక్కాలని. అవునమ్మా, కానీ స్టాండ్ తీయాలి కదా. ఓ, ముందుకెళ్ళాలంటే స్టాండ్ తీయాలా నాన్న? వీళ్ళిద్దరు వచ్చాక నా అదృష్టం బానే ఉందండి. ఒక్క నా కొడుకు పుట్టాడండి నాకు. ఆడు చెయ్యబట్టి నా సినిమా హాల్ మీద ప్రతిరోజు రాళ్ళు పడుతూనే ఉన్నాయి. పోకిరి సినిమా అప్పుడు పుట్టాడు కదా అని చెప్పి పోకిరి మహేష్ బాబు అని పిలవకుండా పోకిరి అని పెట్టా. ఒరే పోకిరి, ఈడు పుట్టక ముందండి శోభన్ బాబు సినిమాలో సోగ్గాళ్ళ ఉండేవాడినండి. ఈడు పుట్టక బోగ్గాళ్ళ తయారండి. ఇంకేం వదులుతావురా, నన్ను చేయాల్సిందంతా చేసావు కదరా. ఆల్రెడీ జ్యూస్ తీసాడుగా. చెరుకు మిషన్ లో చెరుకు గడ పెడితే కనీసం పిప్పన్నా మిగులుతుందిరా, అది కూడా మిగల్చలేదు కదరా నాకు. ఏం చేసావా? నోట్ ఇవ్వడం కాస్త లేట్ అయిందని పోటు పొడిచాడు సార్ ఈ అదవా. ఎప్పుడు వచ్చాం కదా నాన్న, వీడు మామూలు పోటు పొడవలేదండి. పోటు పోస్తే ఇక్కడ దాకా అవుతుంది, వీడు పొడిచిన పోటుకి బయటకు వచ్చింది. ఈ తొక్కల మీటింగ్ ఏంటో గానీ నాకు అర్థం కావట్లా. నలుగురు చచ్చారు, 4 డైలాగులు ఇస్తే స్కిట్ మొత్తం అయిపోద్ది. నీ డైలాగు నువ్వు వెయ్యరా, పక్కోటి డైలాగ్ లేదు. నేను ఒకటి అడుగుతా, ఏంటి? నేను ఇన్ని చేసినా నేనంటే నీకు అంత ప్రాణం ప్రేమ ఎందుకు నాన్న? అతి చిన్న వయసులో గుండెపోటు అంటే ఏంటో పరిచయం చేసేవరా నువ్వు. ఈ విషయాలు పక్కన పెడితే వీడిలా ఏదించుకు తింటున్నాడు కదా అని చెప్పేసి మా ఆవిడ ఇంకొక ఆవిడ్ని కందండి. ఆ రోజు నాకు తెలిసి సాయంత్రం గుండమ్మ కథ సినిమా చూస్తున్నాం. ఆ టైంలో పుట్టింది మా మహానటి సావిత్రి. అందుకే ముద్దుగా సావిత్రి అని పేరు పెట్టుకున్నా. అమ్మా సావిత్రి. అభినేత్రి, అభినయ నేత్రి, నట గాయత్రి. అదండి మహానటి. నాన్నారు ఏంటమ్మా? అసలు మేమందరం థియేటర్ లోనే పుట్టాం, ఎందుకు నాన్నారు? ఆపరేషన్ థియేటర్ లో పుట్టిచ్చేస్తాము, మనకెక్కడ ఉందమ్మా. ఏడవద్దు నాన్నారు, మీరు ఏడవకూడదు. మీ బదులు నేను కన్నీళ్లు తెప్పించుకుంటాను. ఎడవ కంటి నుంచి కావాలా లేకపోతే కుడి కంటి నుంచి కావాలా? ఒక చుక్కనా లేకపోతే 2 చుక్కలా లేకపోతే హాఫ్ చుక్కనా? హాఫ్ చుక్కనా? ఇదండి నా తారాగణం. హ్యాపీగా ఉన్నాం. హ్యాపీ నేను వచ్చేసానండి. ఇంకేం హ్యాపీ, వచ్చాడు. వీడేనండి మా ఆపరేటర్. ఏమండి మీరేం చెప్తే ఆపేనని నన్ను ఆపరేటర్ అన్నారు. కొడతారా? నాన్నారు ఏంటమ్మా? హీరో పవన్ కళ్యాణ్ గారు వచ్చారా? ఆగమ్మా, వస్తారు, కంగారు పడతావే. నిజంగానా? నిజంగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తాను తల్లి. నీకు ఏంటి తెచ్చేది? ఆగమ్మా. ఎప్పుడు చూసినా వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని అంటూనే ఉంటారు కానీ ఒక గెస్ట్ నైనా పిలిచారా? ఇది 350 ఎపిసోడ్ తెలుసా నీకు? నీకు కావాలా? మీరు
మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి 2 రాష్ట్రాలకు నచ్చినటువంటి ఒక సూపర్ స్టార్ ని పిలుస్తాను. అటు తమిళ్లోను తెలుగులోను బాగుంటుంది. దేశమంతా చూస్తుంది మన జబర్దస్త్. హలో நான் இருக்கேன் தலைவா வாங்க சீக்கிரம் வாங்க రాకేష్ గారు గ్రేట్ అండి. చూసారా నేనంటే గ్రేట్ అంట. చిచిచి మీరు కాదు, పిల్లలు మీతో చేయడం గ్రేట్ అంటున్నాను. సార్ ఒక చిన్నది పక్కన చిన్న రిక్వెస్ట్. ఏం లేదు సార్, మీ తమిళ్లో నన్ను కమిడియన్ చేయొచ్చు కదా. ముందు తెలుగు కమెడియన్ అవ్వండి, తర్వాత తమిళ కమెడియన్ గురించి ఆలోచిద్దాం. బాగా చెప్పారు. పంచులేయడానికి తత్కాలు బుక్ చేసి తెచ్చుకున్నట్టుంది నేను. సార్ ఇంకో విషయం, 350 ఎపిసోడ్కి వచ్చారు కదా, ఏదైనా ఒక మంచి డైలాగ్ ఏదైనా చెప్పరా? ఒక నిద్రపోతుండగా దోమ వచ్చి కుడితే అప్పుడు ఆ దోమ గొప్పదైపోదు. ఏదో ఒక రోజు మెలుకుతో ఉండగా కుట్టినప్పుడు పట్టుమని కుడితే టక్కుమని వస్తుంది. ఆ రోజు చీరేస్తా. పట్టు చీర ఆయన చీరేస్తాను అనలేదురా, చీరేస్తాను అన్నాడు. ఈ దెబ్బకి మణికొండలో ఆడోళ్ళంతా దండల మీద చెరలాడడం మానేశాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా కోసం వచ్చిన తక్కలు రెడీగా ఉంది, వెళ్ళిపోవచ్చు సార్. ఇది నా స్టేటస్, నా స్టామినా. అర్థమైందా? చూసారా, మీ గురించి నేను ఇంత చేస్తుంటే ఏమీ చేయలేదు అంటారు. మొత్తం నువ్వే చేసావు నాన్న. ఏం చేశారా? స్కిట్ మొత్తం మనం చేస్తే వాడి పేరు చెప్తావేంట్రా? మొత్తం నువ్వే చేసావు నాన్న. లవంగం మొత్తం నువ్వే చేసావు. ఓసే నిన్ను కొట్టేస్తానే. అంతా మీరే చేశారు మా అయ్యారు. అంతా నువ్వే చేసావు. yes నేనే చేసా. నేను నగాక మొన్న వచ్చి 350 ఎపిసోడ్లు మెరిస్తే నువ్వు చేసినట్ట నాకు తెలియకడుగుతాను. చెప్తానేనండి. సినిమా అంటే ఏంటో తెలుసా? సిరి సంపదలు తేడా లేకుండా మనిషిని ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేసేదే సినిమా అంటే. చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కొన్ని లక్షల మంది ప్రతిరోజు చర్చికి వెళ్తారు, కొన్ని లక్షల మంది ప్రతిరోజు గుడికి వెళ్తారు, కొన్ని లక్షల మంది ప్రతిరోజు మసీదుకి వెళ్తారు. కానీ అందరు కలిసి లక్షలుగా తండోపతండాలుగా వచ్చి కలిసి చూసేదే ఏకైనా సినిమా.